ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ని గతంలోనే అధికారులు తిరస్కరించారన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్ పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లు చెబుతోంది హైడ్రా. ఇటు హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాక నాగార్జునకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్లో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. 4 గంటల పాటు ఈ ప్రక్రియ సాగింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు. 200 మంది పోలీసులతో బలవంతంగా భవనాలు కూల్చారని నాగార్జున ఆరోపించారు. 2014లో అప్పటి ఇరిగేషన్ జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ను కూలుస్తామని తెలిపారన్నారు. దీనిపై అప్పుడు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. అప్పటికి ఇంకా ఎఫ్టీఎల్ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు నాగార్జున న్యాయవాది. ఇప్పుడు అవేమీ పట్టించుకోకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు దిగారన్నారు నాగార్జున. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ఆరోపణ. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల 30 గుంటల్లో చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. 2012లో ఇల్లీగల్గా అనుమతులు తీసుకున్నప్పుడు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు స్థానికులు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు ఆయన భారీగా అనుమతులిచ్చినట్లు హైడ్రా గుర్తించింది. ఇవాళ తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్ కన్వెన్షన్ లోపలకు చేరుకున్న హైడ్రా అధికారులు ఇతరులు ఎవరూ రాకుండా 3 వైపులా దారులను మూసివేయించారు. బుల్డోజర్లు, జేసీబీలు, జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా చెరువులను కబ్జా చేసి కట్టడాలను కూల్చివేతలపై దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. చెరువులు, కుంటల, బఫర్ జోన్ల పరిధిలోని స్థలాలు కబ్జా చేసి ఆ ప్రాంతంలో కట్టిన బిల్డింగ్లను అన్నింటినీ నేలమట్టం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.